ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనటువంటి ఒక స్పెషల్ అయినటువంటి నియోజకవర్గం గిద్దలూరు. ఈ గిద్దలూరులో అనేకం చూడదగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గిద్దలూరు యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడినటువంటి వ్యక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ గిద్దలూరు టీడీపీ నుంచి అశోక్ రెడ్డి, వైసీపీ నుంచి కుందూరి నాగార్జున రెడ్డి వీళ్ళిద్దరైతే నిలబడటం జరిగింది. అశోక్ రెడ్డి గారు టీడీపీ నుంచి, కుందూరి నాగార్జున రెడ్డి గారు వైసీపీ నుంచి నిలబడడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎవరికెళ్ళి మద్దతు తెలిపారనేది దాని గురించి మాట్లాడుకుంటే, గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. ఆయన తన సమీప అభ్యర్థి కందూరి నాగార్జున రెడ్డి వైసీపీపై 1080 ఓట్ల తేడాతో గెలుపొందడం అయితే జరిగింది. దీంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ జనసేన ఓట్ బ్యాంకు ఉండడంతో టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ ఓట్ల మెజార్టీతో అయినా సరే టీడీపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది.